భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. శ్రీరాముడు, అతని అనుజుడు లక్ష్మణుడు. ఓ రాక్షసుడు అయ్యుండి నీకు రామలక్ష్మణుల గురించి ఎలా తెలుసు? వాస్తవానికి నేను రాక్షసుని కాను. స్థూలశిరుడనే ఒక ఋషి శాపం వల్ల నేను రాక్షసుడిగా మారాను. శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణునితో పాటు తన భార్య సీతను వెతుకుతూ ఇక్కడికి వస్తారని ఆయనే నాకు తెలియజేశారు. అప్పుడు వారు నా సుదీర్ఘమైన హస్తాలను ఖండించి తన హస్తాలతో నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తారన్నారు. ఆ విధంగా నాకు శాప విమోచనం కలుగుతుందన్నారు. నువ్వే గనక రాముడివై ఉంటే నాకు నిజం చెప్పు. నేను నీ భార్య సీత గురించి మహత్వపూర్ణమైన సూచన ఇవ్వాలి. మేము రామలక్ష్మణులమే. నా సహధర్మచారిణి గురించి ఆ మహత్వపూర్ణ సూచన ఏమిటి? మాకు తెలిసినది కేవలం అతడు రావణుడనే రాక్షసుడని, నా భార్య సీతను అతడే ఎత్తుకు వెళ్ళాడని. అయితే అతను ఎక్కడ ఉంటాడో, అతని పూర్వాపరాలు ఏమిటో మాకేమీ తెలియవు. మీకేమైనా తెలిసి ఉంటే దయచేసి ఆ వివరాలు పరిపూర్ణంగా మాకు తెలియచేయండి. ఇప్పుడప్పుడే చెప్పలేను. నా ఈ రాక్షస శరీరం శాపజనితం. ఋషి శాపం వల్ల నా సుందర శరీరంతో పాటు నా దివ్య జ్ఞానం రెండూ కోల్పోయాను. మీరు నన్న గోతిలో పడద్రోసి నా ఈ శరీరాన్ని దహనం చేస్తే అప్పుడే నా వాస్తవిక గంధర్వ రూపం తిరిగి నాకు ప్రాప్తిస్తుంది. మిమ్మల్ని సజీవంగా ఎలా దహనం చేయగలం? ఓ రాఘవేంద్ర, ఇందువలన నీకు ఎలాంటి దోషమూ కలగదు. బ్రహ్మవరాల కారణంగా నేను శస్త్రప్రయోగానికి చనిపోవటం జరగదు. అందుచేత ఒకే ఒక మార్గం. ఆ ఋషి స్థూలశిరుని కథనం ప్రకారం అగ్నిలో నన్ను దహనం చేస్తేనే నేను ఈ వికట శరీరం నుంచి విముక్తి పొంది నా అసలు శరీరాన్ని పొందగలుగుతాను. ప్రస్తుతం నా వద్ద దివ్య జ్ఞానం లేదు. శాప కారణంగా నా జ్ఞానం విజ్ఞానం రెండూ నశించిపోయాయి. మహా అద్భుతంగా ఉంది కదా. అయితే ఇది సత్యం. ధను అనే గంధర్వుడను నేను. ఈ వికృత రూపానికి ముందు నేను మహాబల పరాక్రమశాలిని. ఎంత అందగాడినంటే ఇంద్ర సూర్య చంద్రుల్లా నా శరీరం కడు రమ్యంగా తేజోమయంగా ఉండేది. అయితే నేను కౌతుకవశాన భయంకర రాక్షస రూపాన్ని ధరించి ఋషుల్ని మునుల్ని భయపెట్టేవాణ్ణి. అలా నాకు ఆనందం లభించేది. ఒక రోజున స్థూలశిరుడనే ఒక తేజస్వి అయిన మహర్షి అడవిలో కనిపించాడు. ఆయన శక్తి గుర్తించక నేను ఆయన్ని చాలా హింసించాను. ఆయన కోపావేశంలో ఆ క్షణాన్నే ఉదకాన్ని చేతిలో పోసుకుని అగ్నిని సాక్షిగా తీసుకుని నన్ను ఘోరంగా శపించారు. మేం నిన్ను శపిస్తున్నాం. ఈ భయంకర రూపం ఇకపై నీకు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నువ్వు రాక్షసుడిగానే జీవించు. ఈ శాపం నుంచి నాకు విముక్తిని ప్రసాదించమని నేను ఆయన పాదాలపై వాలిపోయి క్షమ వేడుకున్నాను. దానికి వారు ఏమన్నారంటే, మా శాపం విఫలం కానేరదు. అయినా మేము నీపై దయదలిచి చెబుతున్నాం. శ్రీరామచంద్రుడు తన అనుజుడు లక్ష్మణుడితో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నీ రెండు సుదీర్ఘ బాహువుల్ని ఖండించి తన హస్తాలతో దహనం చెయ్యడం జరిగితేనే మళ్ళీ నీ సుందర రూపం, నీ దివ్యజ్ఞానం నీకు లభిస్తాయి. ఒకసారి నేను ఇంద్రునితో యుద్ధానికి తలపడ్డాను. నేను దీర్ఘజీవిత వరప్రసాదం పొందిన కారణంగా ఆయన నన్ను చంపలేకపోయాడు. అయితే ఇంద్రుని యొక్క వజ్రాయుధం వల్ల నా శిరస్సు
నా 2 కాళ్ళు నా కబంధంలోకి అణిగిపోయాయి. అప్పటి నుండి ఈ గాయం ఇలా కబంధంగానే ఉండిపోయింది రామా. నా సుదీర్ఘమైన బాహువులతోనే అడవిలోని పశుపక్షాదులను పట్టుకొని తిని జీవించగలుగుతున్నాను. ఓ రామా, నాపై కృప చూపించు. దయతో నన్ను శరీరం నుంచి విముక్తుణ్ణి చేయి. సూర్యాస్తమయం లోపలే నన్ను గోతిలో పడద్రోసి నాకు దహన సంస్కారం చేయి. అప్పుడు నేను ఒక మహాపురుషుని గురించి, మీకు సహాయపడే వ్యక్తి గురించి వివరంగా చెప్తాను. తప్పకుండా. లక్ష్మణ, నువ్వు గొయ్యి తవ్వి చితిని సిద్ధం చేయి. తమ ఆజ్ఞాగ్రజ. ఓ రాఘవేంద్ర, తమరు ధన్యులు. తమ కరుణాదృష్టి కారణంగా నేను పూర్వంలా నా సుందర శరీరాన్ని తిరిగి పొందగలిగాను. ఇప్పుడే నేను నా దివ్య జ్ఞానంతో చూడగలిగింది మీకు విన్నవిస్తాను. రావణుడు దేవతల కోశాధ్యక్షుడైన మహాగంధర్వుడు కుబేరుని అనుజుడు, పులస్య బ్రహ్మ పౌత్రుడు, ఋషివిశ్రుని పుత్రుడు. బ్రహ్మ నుంచి వరాలు పొందిన రావణుడు దిగ్విజయుడైనాడు. అతడు దానవులందరికీ సార్వభౌముడు. తమ భార్య సీతను తీసుకుని దక్షిణ దిశగా వెళ్ళాడు. అతడు వెళ్ళగలిగినంత దూరం నా దృష్టి వెళ్ళలేకపోతున్నది. అయితే నేను చూడగలిగినంత తమకు విన్నవించగలను. మీరు దక్షిణ వైపుకు వెళ్ళగా పరమవీరుడు వానరప్రభువు అయిన సుగ్రీవుడు కనిపిస్తాడు. ఆయన మీకు స్నేహితుడై మహాసాధ్వి సీతమ్మను వెతకడంలో మీకు సహాయపడతాడు. సుగ్రీవుడు ఈ సమయంలో ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాడు. మీరు వెంటనే అతని దగ్గరకు వెళ్ళండి. అతనితో స్నేహం చేయండి. దివ్య దృష్టితో చూస్తున్న చివరికి మీరు రావణునిపై విజయం సాధిస్తారు. మరి ఋష్యముఖ పర్వతానికి వెళ్ళాలంటే ఏమిటి మార్గం? తమరు పశ్చిమ దిశగా వెళితే దక్షిణ ప్రాంతపు అనేక పర్వతాలను, నదులను దాటగా పంపా సరోవరం అనే ఒక సుందర సరోవరం దగ్గరికి చేరతారు. అక్కడ మహాముని మాతుంగుని ఆశ్రమం ఉంది. ఆయన తపోబల ప్రభావం వల్ల ఆశ్రమం దగ్గరకు మీరు చేరగానే మృగాలు తమంతట తాము హింసావృత్తిని మానివేస్తాయి. మాతంగు ముని ఇప్పుడు లేరు. అయితే వారి పరమ శిష్యురాలు మహా తపస్విని శబరి ఇంకా అక్కడే ఉంది. ఆమె తన గురువు ఆజ్ఞ ప్రకారం తమ రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. తమనే దైవంగా భావించి నిత్యం మిమ్మల్ని పూజిస్తుంది. మీరు ఆమె వద్దకు వెళ్ళగానే మహాబలుడు సుగ్రీవుని దగ్గరకు వెళ్లేందుకు ఆమె మీకు మార్గాన్ని వివరిస్తుంది. ఓ రామ, తమకు శుభం కలుగుతుంది. మీకు తప్పక విజయం లభిస్తుంది. ఇక నాకు అనుమతి ప్రసాదించండి. మహాత్మా, తమకు తమ అభీష్టం నెరవేరుతుంది.
నా రామ, వద్దు వద్దు మహాత్మా, తమరు ఈ పువ్వులను తొక్కకండి. వీటిని రాముడి కోసం పరిచాను. ఓసి పిచ్చిదానా, నువ్వు ప్రతిరోజు ఈ విధంగా దారిలో పువ్వులు పొరుస్తున్నావు. ఆ శ్రీరాముడు ఇప్పుడే వచ్చేస్తున్నట్టు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? శ్రీరాముడు వచ్చాడా? ఇప్పటి వరకు రాలేదు. రాముడు తప్పక వస్తాడు, వస్తాడు. మా గురుదేవులు మాతంగముని యొక్క వాక్కులెప్పుడూ నిష్ఫలం కావు. అందుచేత ప్రతిదినం ప్రతి క్షణం ఆయనకు స్వాగతమిచ్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను. అనుకోకుండా రాముడు ఇదే సమయానికి వస్తే ఏమనుకుంటాడు? ఈ బిల్లురాలికి మాకు స్వాగతం ఇవ్వడం తెలియదా అని. ఆ కారణంగా మాపై కృప చూపండి. ఆమెను ఇబ్బంది పెట్టకండి. పదండి, మనం మరో మార్గం గుండా వెడదాం. రండి. రామా, నాకప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ బిల్లురాలు పిచ్చిదైపోతుందా అని. కావచ్చు. అయితే ఒక సంగతి మరవకూడదు. భక్తికి ఉన్మాదానికి నడుమ ఎక్కువ భేదం కానరాదు. సంసారిక దృష్టితో చూస్తే భక్తులు పిచ్చివాడలా గోచరిస్తారు. శబరి మహాతపస్విని. ఆమెకు సిద్ధులు లభించాయి. మనకు ఆమె సిద్ధులలో అహంకారం దేశమాత్రమైనా లేదు. అదే నిజమైన భక్తికి నిదర్శనం. అవును గురుదేవ. రామా, నా రామా, రామా, నా రామా. ఆగండి, మళ్ళీ వచ్చారా నా పువ్వులు తొక్కడానికి? ఎవరు మీరు? మేము మాత శబరి వద్దకు వెళ్ళాలని వచ్చాము. మీరు వారి కుటీరానికి మార్గం తెలియచేయగలరా? మాత శబరి వద్దకా? తమరెవరు? నేను రాముణ్ణి. ఇతను మా అనుజుడు లక్ష్మణుడు. రామా, లక్ష్మణ, వచ్చారా ప్రభు? వచ్చేసారా ఈ శబరి కుటీరానికి? బుద్ధి పని చేయక మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి, క్షమించండి ప్రభు. నా ప్రభు, రండి, స్వాగతం. రండి, స్వాగతం, సుస్వాగతం. రండి ప్రభు, తమ కోమల చరణ స్పర్శతో నా కుటీరం పావనమయ్యింది. రండి ప్రభు, రండి, పిచ్చేయండి ప్రభు, పిచ్చేయండి ప్రభు. రండి, తమ కోమల చరణ స్పర్శతో నా కుటీరం పావనమయ్యింది. ఆసనాన్ని అలంకరించండి ప్రభు, అలంకరించండి. తమ చరణాలని కడుగుతాను. వద్దు మాత, వద్దు. దాని ఆవశ్యకత లేదు. మీ ప్రేమతో నిండిన అశ్రువులతో ఇప్పటికే ప్రక్షాళనమైపోయాయి. ప్రభు, తమకి బాగా ఆకలిస్తోందా? అవును. మీకు పళ్ళు తీసుకొస్తాను, పళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడే తెస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఎన్నో దినాలుగా మీకోసం నేను తీయని రేగి పండ్లు దాచి ఉంచాను. మీరిరువరు తినండి, తినండి ప్రభు.
తినండి ప్రభు.